ఇరాన్‌కి ఆయిల్ సంక్షోభం రాబోతుంది. అదేంటి? ఆయిల్ ప్రొడక్షన్ చేసేటటువంటి దేశానికి ఆయిల్ సంక్షోభం అంటే, ఆయిల్ ఓవర్‌ఫ్లో సంక్షోభం. ఇప్పుడు దాని దగ్గరున్న షిప్పులన్నీ ఆయిల్ నిండిపోయి ఉన్నాయి. వాటిని అమ్మిన దేశాలకి పంపిద్దామంటే అమెరికా పోనీయట్లేదు. షిప్పులన్నీ నిండిపోయి ఉన్నాయి. చివరికి పాతకాలం ఎప్పుడో వాడి వదిలేసినయి పాడైపోయినాయని ఆపేసిన షిప్పుల్లో కూడా లోడింగ్ చేస్తుంది. అయినా నిండిపోతుంది. ఇంకొక 3, 4 రోజుల్లో మొత్తం ఆయిల్ ప్రొడక్షన్ ఆపేయాలి. ఆయిల్ ఉత్పత్తి ఆపాలి. ఉత్పత్తి ఆపితే దాని మీద ఆధారపడి ఉన్న పరిశ్రమలు సంక్షోభంలో పడతాయి. దాని మీద ఆధారపడి ఉన్నటువంటి పనివాళ్ళు చేతిలో పని లేకుండా పోతారు. జీతాలు లేకుండా పోతాయి. అదే సందర్భంలో అవి ట్రాన్స్‌పోర్ట్ కాకపోతే అక్కడ కనుక పొరపాటున ఒక పేలుడు ఏదన్నా ఎవరన్నా వ్యతిరేక శక్తులు చేసినా మొత్తం షిప్పులు ఒకదానికొకటి అంటుకుని పేలిపోతాయి. సర్వనాశనం తయారైపోతుంది. కాబట్టి ఇరాన్ ఇప్పుడు ఈ సంక్షోభ పరిష్కారానికి పాకిస్తాన్ ద్వారా అమెరికా మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం సీరియస్‌గా చేస్తుంది.